ప్రాచీన కళలలో నాటక కళ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలలో నాటకాన్ని ప్రోత్సహించడం కోసం అంతర్జాతీయ రంగస్థల కళాకారుల దినోత్సవం మార్చి 27వ తేదీన జరుపబడుతుంది. ప్రజలకు నాటకం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం, మానసిక ఉల్లాసం కోసం నాటకాన్ని ఆస్వాదించడం, నాటకం ద్వారా పొందుతున్న మానసిక ఉల్లాసాన్ని ఇతరులతో పంచుకోవడం, విస్తృత స్థాయిలో నాటక రంగాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించి వారి ద్వారా నాటక రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో అంతర్జాతీయ రంగస్థలం కళాకారుల దినోత్సవాన్ని కళాకారులచే జరుపబడుతుంది. ఎంతోమంది కళాకారులకు జీవనోపాధి కల్పిస్తుంది రంగస్థలం. కానీ ఎంతోమంది కళాకారులు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రయాణ రాయితీలు కల్పించాలని కోరుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ రంగస్థల కళాకారుల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళానికి చెందిన సీనియర్ రంగస్థల కళాకారులు, 6 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్నటువంటి నటులు, దర్శకులు అయినటువంటి డాక్టర్ లోకనాథం రామలింగస్వామి గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి వారి స్పందన తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ లోకనాథం రామలింగస్వామి. నేను గత 1966 సంవత్సరం నుండి నాటక రంగంలో ఉన్నాను. నేను మొట్టమొదట లలితశ్రీ కళా సమితి సంస్థ ద్వారా నాటక రంగానికి పరిచయం అయ్యాను. ఆ తర్వాత మా సంస్థ తరఫున శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య అని ఏర్పాటు చేయడం జరిగింది. దానినే నెలవారీ సాంస్కృతిక విభాగంగా 25 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ప్రతి నెల మొదటి శనివారం బాపూజీ కళామందిర్లో కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వస్తున్నాము. అయితే ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా మా రంగస్థల కళాకారుల సమాఖ్య ముంగిటి సన్మానం అనేది చెప్పేసి మా ఇంటి దగ్గర ముంగిటి సన్మానం ఏర్పాటు చేశారు. ఈ ముంగిటి సన్మానానికి స్థానిక కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు, మరి అందరూ సంస్థలు కూడా విచ్చేసి నాకు ఈరోజు సన్మానం కూడా జరిగింది. ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు కళాకారులందరికీ ముందుగా తెలియజేసుకుంటున్నాను. నేను చిన్నతనం నుండి ఈ నాటక రంగాన్నే నేను నమ్ముకున్నాను. ఒకప్పుడు నాటకాలంటే నాకు ఇష్టం ఉండేది కాదు. నేను ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో నుంచి వచ్చాను. నాటకాలంటే కళా రంగం అంటే ఏమిటో మా కుటుంబానికి తెలీదు. మరి అటువంటి సందర్భంలో నాకు నాటకం అంటే ఇష్టం లేకపోయినా సరే అది ఎందుకో తెలియదు, కొన్ని కారణాల వల్ల, కొన్ని సందర్భం జరగటం వలన నేను ఈ నాటక రంగంలోకి ప్రవేశించడం జరిగింది. అయితే ఈ నాటక రంగాన్ని నమ్ముకున్న తర్వాత నేను చెడిపోలేదు. ఏదైతే నేను వద్దనుకున్నానో అదే ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని పోషిస్తూ నాకు అన్నం పెడుతుంది. ఈరోజు నాటక రంగాన్ని నమ్ముకున్న తర్వాత నేను ఈ జిల్లాలోనే కాకుండా అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాల్లో, అనేక విలేజ్ల్లోకి వెళ్ళి నేను ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని, ఎన్నో వందల ఉత్తమ నటి అవార్డులు తెచ్చుకొని, ఎన్నో సత్కారాలు, సన్మానాలు, అవార్డులు కూడా ఈ నాటక రంగాన్ని నమ్ముకొని నేను తీసుకోవటం జరిగింది. ఈ నాటక రంగంలోకి నేను రావటం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నమస్కారం. ప్రపంచ రంగస్థల కళాకారుల దినోత్సవం సందర్భంగా అంతమంది కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వక కళాభివందనములు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ విధంగా ప్రపంచ స్థాయిలో రంగస్థల కళాకారుల దినోత్సవం అంటూ ఒక దినాన్ని ఏర్పాటు చేసి దీనికి ఒక గుర్తింపు తీసుకొచ్చారంటే ఎంతమంది కళాకారుల యొక్క కృషి దీని వెనకాతలు ఉందనేది మనం గర్వించదగ్గ విషయం. అది ఇంకోటి ఏంటంటే, కళాకారుడు అంటే పూర్వజన్మ సుకృతం అండి. కళలకి ఆరాధించడము, కళని పోషించడము, ఇవి ఉన్నంత వరకు కూడా కళాకారుడు ఎప్పుడూ కూడా చిరంజీవి. కళలు అనేవి ఎప్పుడు చిరంజీవిగా ఉన్నటువంటి కళలు, ఇవి దేవదత్తమైనటువంటి కళలు. కళాకారుడు అన్నటువంటి వాడు ఈ యొక్క మానవ జన్మ ఎత్తిన తర్వాత
ఒక గుర్తింపు కళాకారుడిగా రావడం అనేది చాలా ఉత్కృష్టం. ఎన్నో జీవన విధానములో ధన అపేక్ష కోసము, ధనార్జన కోసము రకరకములైనటువంటి వృత్తులను చేపట్టి వృత్తిరీత్యా ఉన్నప్పటికీ కూడా ఉపవృత్తిగా, ప్రవృత్తిగా కళని తీసుకొని దీంట్లో ఆర్జనే ప్రాధాన్యం కాదు, ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడి ఈ కళను బ్రతికించి కళాకారుడిగా ఉంటాము అన్నటువంటిది ఒక పెద్ద గర్వకారణంగా నేనైతే భావిస్తున్నాను.